హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో అయితే రొయ్య పొట్టు కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. రొయ్య పొట్టు కారం అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కదా. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా రొయ్య పొట్టును అయితే తీసుకుని ఇలా 3-4 టైమ్స్ వరకు వాష్ చేసి ఇలా ఆరబెట్టుకోవాలి. డ్రై అయ్యేంత వరకు కొంచెం ఆరితే సరిపోతుంది. మళ్ళీ మనం దీన్ని వేయించుకుంటాం కాబట్టి ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తొడివేలు తీసుకున్న ఎండుమిర్చిని కొంచెం వాష్ చేసి దీనిలో వేసుకుని వేయించుకోవాలన్నమాట. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే మనం దీనిలో వేసుకుని వేయించుకుందాం. అవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవైతే నాకు వేగిపోయినాయి. వీటిని అయితే నేను తీసేస్తున్నాను. వేరే ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టును అయితే వేసుకోవాలి. ఇవి వేసుకుని ఇది కూడా వేయించుకోవాలన్నమాట. ఇది వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయ్యేంత వరకు కూడా ఇది వేయించుకోవాలి. చూడండి ఇలా వేగిన తర్వాత ఇది కూడా తీసేసి చల్లారి పెట్టుకోవాలి. నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల వరకు పొట్టు మినపప్పును అయితే నేను వేసి వేయించుకుంటున్నాను అనమాట. మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి పొట్టు మినపప్పుని నేను వేయించుకుంటున్నాను. ఇది కూడా వేగిపోయింది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత దీనిలో మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వెల్లుల్లిపాయ రెమ్మలు అనేవి వేసుకోవాలి. దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే దీన్ని పోపు అయితే వేస్తున్నాను. ముందుగా బాండీ స్టవ్ మీద పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం అయితే దీనిలో వేసి వేయించుకోవాలి. చూడండి కరివేపాకు వేగిపోయింది కదా. దీనిలో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని దీనిలో వేసి కొద్దిసేపు మనం దీన్ని వేయించుకుంటే ఏంటంటే మనకి తడి అలాంటివి ఏమి లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం ఇలా వేయించుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రొయ్య పొట్టు కారం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఎక్కువసేపు వేయించే అవసరం లేదు. 2 మినిట్స్ వరకు వేయిస్తే సరిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చూసారు కదా రొయ్య పొట్టు కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.